కనుకనే సృష్టి యొక్క స్వభావము, జీవుల చేష్టలు వాసుదేవుని యందుండను. మనము ప్రయత్నించి సాధింపవలసిన సత్కర్మలు జ్ఞానము, సుఖము, మోక్షము నారాయణుని యందు ఉండును. అంటే మనం ప్రయత్నించి సాధన చెయ్యాలి. ఏం సాధించాలట? సాధింపవలసిన సత్కర్మలు ఏమిటిట? జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటి అంటే పుస్తకాల్లోది మస్తకాల్లోకి ఎక్కడం కాదు, అది నువ్వు అవ్వటం అన్నారు మాస్టర్ గారు. సైన్స్ ఆఫ్ లెర్నింగ్ కాదు, సైన్స్ ఆఫ్ బికమింగ్ అన్నారు. అంటే ఈ విషయాలు మనం తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేటువంటిది అనుష్ఠానంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఉండే స్థితిని ఏమంటారు? సుఖము అంటారు. నిజమైన ఈజ్, ఆనందం అనేది అప్పుడు లభించేది. ఏమంటే మీకు ఏం లాభం అండి? ఆదివారాలు కూడా కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం 3-4 దాకా కూర్చొని వచ్చి ఇన్ని గంటల పాటు ఇలా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? సత్యసాయిబాబా ఒక మాట చెబుతారు, ఇది మనకు నేర్పడానికి పరమాత్మ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడో చెప్పడానికి అనుక్షణం మనకు నేర్పుతున్నట్ట, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే అన్నారు. మనం గాలి పీలుస్తున్నాం, పీల్చిన దాన్ని మనం వదులుతున్నట్ట, అది త్యాగము అన్నారు ఆయన. ఎందుకంటే అది వదులుతున్నాం కాబట్టి మళ్ళీ పీల్చగలుగుతున్నాం. నేను వదలను అన్నాం అనుకోండి, పోవటమే, బాడీ వదలాల్సిందే. త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నదానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఇది. ఇక్కడ ఇంకేదేదో ఉదాహరణ ఇచ్చామనుకోండి ఆయనకు ఎక్కదు. అందుకే వాళ్ళు ఏ ఉదాహరణ తీసుకుంటారో మనం బాగుపడడానికి ఈ ఉదాహరణలే తీసుకుంటారు. ఇవి చెబుతారు ఏంటండి అనుకుంటాం మనం. కాబట్టి మనం పీలుస్తున్న గాలిని వదలటం కూడా త్యాగమే అన్నారు ఆయన. అలా త్యాగం చేస్తూ ఉండడం వల్లే మనం జీవిస్తున్నాం. అదే అమృతత్వము అన్నారు, మృతి చెందకుండా ఉండడము. కాబట్టి ఇంకొకళ్ళ కోసం మనం బాధ్యత పడ్డాము, ఇంకొకళ్ళ కోసం మనం జీవించగలగటము, వాళ్ళ ఎడల బాధ్యత పడాల్సిన అవసరం మనకు లేనప్పటికీ బాధ్యత పడగలగటము. నిన్న కూడా చెప్పుకున్నాం, మోక్షం అంటే ఏంటి? ఆ రకమైనటువంటి నిష్కామమైనటువంటి నలుగురికి పనికొచ్చే పనిలో జీవిస్తూ ఉండడం అనే దానిలో ఉండడం. ఆచరణలో, అనుష్ఠానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఉండే స్థితినే మోక్షము అన్నారు.